వెల్కమ్ టు మెగా 9 టీవీ. పుష్ప 1 తగ్గేదేలే అని థియేటర్స్ లోకి వస్తే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే అంటూ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఏ ముహూర్తాన ఈ డైలాగు రాశారో కానీ నిజంగానే కలెక్షన్స్ విషయంలో తగ్గేదేలే అనేట్టుగానే రికార్డ్ కలెక్షన్ సాధించింది. ఒక రికార్డ్ ప్రకటించే లోపు మరో రికార్డ్ క్రియేట్ చేసేది. ఇలా ఒక్క తెలుగులోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని లాంగ్వేజెస్ లో ఇదే పరిస్థితి. మరి ఇంతలా ఆకట్టుకొని సరికొత్త రికార్డులు సెట్ చేసిన పుష్ప 2 ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవ్వటం ఏంటి అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. ఏకంగా 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 1000 కోట్లకు మించి కలెక్ట్ చేయాలనే టార్గెట్ తో 12,500 స్క్రీన్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది. 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 సినిమా 4 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ ని సాధిస్తే పుష్ప 2 చిత్రం 3 రోజుల్లోనే ఈ మార్క్ ని క్రాస్ చేసింది. భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్, ఫాస్టెస్ట్ 500 కోట్ల కలెక్షన్, ఫాస్టెస్ట్ 700 కోట్ల కలెక్షన్, ఇలా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంలో బాహుబలి 2 రికార్డును క్రాస్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. ఇక బాహుబలి 2 చిత్రం 1810 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి కూడా ఆ రికార్డ్ ని క్రాస్ చేయలేకపోయాయి. RRR, కల్కి చిత్రాలు 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి, కానీ 1500 కోట్ల వరకు కూడా వెళ్లలేకపోయాయి. దీంతో పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ ని క్రాస్ చేస్తుందా లేదా అనుకుంటే ఆ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఇది మాస్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. అందుకని ఇంతలా కలెక్ట్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అంటూ 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి నయా వర్షన్ ని రిలీజ్ చేశారు. ఈ వర్షన్ 3 రోజుల్లో ఇండియా వైడ్ గా కేవలం 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి ఈ రీలోడెడ్ వర్షన్ చూడడానికి కామన్ ఆడియన్సే కాదు, బన్నీ ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని, రీలోడెడ్ వర్షన్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సో పుష్ప 2 థియేట్రికల్ రన్ పూర్తయినట్టే. మరి ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిందో త్వరలో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.